అరుణయోగ ఆముదం మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. నర్సంపేట డిపో టీజేఎంయు సెక్రటరీ జేఏసీ నాయకుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన నర్సంపేట డిపోలో ఈరోజు సన్నాహక కార్యక్రమంలో ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి డిపోకు చెందినటువంటి ఏ ఒక్క బస్సు కూడా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కలేదు. మరి ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఏదైతే సకల జనుల సమ్మెలో పాల్గొని ఆర్టీసీ తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని కూడా ప్రపంచానికి తెలియజేసిన ఘనత మా ఆర్టీసీ కార్మికులది. మరి అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదట ఉప్పు. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మరి ఆర్టీసీ కార్మికులు ఉవ్వెత్తిన ఎగిసిపడి ఆ రోజున తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి తీసుకొచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మమ్మల్ని నట్టేటా ముంచిండు. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి చెప్పి ఆర్టీసీని చివరి దశలో ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ గారి ఆమోద ముద్ర కూడా మరి వేయడం జరిగింది. తర్వాత గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి ఎన్నికల పేరుతోటి ఎన్నికల కోడ్ వచ్చేసిందని కేవలం అపాయింటెడ్ డేట్ ఇవ్వకుండా మరి అక్కడ నిలిపివేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. కేవలము మరి ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీని మేము ప్రభుత్వంలో చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు సంబంధించినటువంటి 2 PRCలను కూడా 2017, 2021 కూడా చేస్తామనేసి చెప్పారు. మరి 2021 కూడా గత ప్రభుత్వము 16 PRCతో 21% ఇచ్చి కూడా మరి మమ్మలను అన్యాయంగా చేసింది. ప్రజెంట్ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా 18% డిఫరెన్స్ ఉన్నాం. ఆ డిఫరెన్స్ కూడా ఈ రోజు భర్తీ చేయవలసిన అవసరము మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. గత మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి చెప్పి ఈ రోజు 28 నెలలు కావస్తున్నా కూడా మా ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్న దాఖలాలు పోలేదు. మరి నేడు అదే మహాలక్ష్మి పథకం స్కీమ్ కింద 24 గంటల్లో ఎటువంటి కమిటీలు వేయకుండా ఎటువంటి అధ్యయనం చేయకుండా కేవలము మరి తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకాన్ని ఈ రోజు ఆర్టీసీ కార్మికులు మీ ముందు ఉండి మరి కష్టానికి ఉద్యోగులను సైతం కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్లు 800 మంది నుంచి 1000 మంది కండక్టర్లు సస్పెండ్ రిమూవ్ అయ్యి ఈ రోజు రోడ్డున పడినాయి. మరి ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మేము అడుగుతున్నాం. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసింది ఏంది? మరి గేట్లను బద్దలు కొట్టి మొత్తం ప్రజాపాలన, మీ సమస్యలు చెప్పుకోవచ్చు, మా తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి అనేసి మన గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు అంటారు. తలుపులు తెలుసుకుంటే ఇప్పటికీ 2 సంవత్సరాల కాంచి మా సమస్యలు చెప్తూనే ఉన్నాం. మరి ఆర్థికపరమైన అంశాలు కూడా మరి యూనియన్లను ఇస్తామనేసి అంటారు. గైడ్ లైన్స్ కూడా కండక్టర్ల గైడ్ లైన్స్ కూడా మార్చవలసిన అవసరం ఉన్నది. పూర్తి బాధ్యత ప్రయాణికుని మీదనే పెట్టవలసిన బాధ్యత ఉన్నది. ఈ రోజు 2021 PRC, 2025 PRC కూడా పెండింగ్ లో ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతోటి సమానంగా 30% ఫిట్మెంట్ కూడా ఇవ్వవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉంది. అదే విధంగా ఇప్పటి వరకు కూడా 2017కు సంబంధించిన ఏరియర్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి మీ ప్రభుత్వాలు మీ ఎలక్షన్స్ మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి అన్ని ఫుల్ఫిల్ చేస్తాను. మరి మా PRCలు ఎందుకు ఇవ్వరు? మా DAలు ఎందుకు ఇవ్వరు? మా ఏరియర్స్ ఎందుకు ఇవ్వరు? మాకు ఉద్యోగ భద్రత ఎందుకు కల్పించవలసిందిగా మేము నర్సంపేట డిపో కార్మికుల తరఫున జేఏసీ తరఫున డిమాండ్ చేస్తాము. 2021 PRC ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 38,000 మంది కార్మికులు సుమారు 4,000 కోట్ల PRCలకు మేము దూరమైనము. దీన్ని మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాము. ఇప్పటికైనా కూడా జేఏసీ నాయకులను పిలిపించి చర్చలలో పాల్గొని మీరు మా సమస్యలను తీర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులు ఈరోజు రోడ్డెక్కి తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం
ఈరోజు రోడ్డెక్కి జేఏసీ ఆధ్వర్యంలో మరి సంపూర్ణమైనటువంటి బంద్ను ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఈ ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వం ఉండాలి ఈ ప్రభుత్వం వరకు కూడా అనేక డిమాండ్లతోటి పోరాటం చేస్తూ సమస్యల పట్ల ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏనాడు కూడా ప్రభుత్వం ఈ యొక్క కార్మికుల సంక్షేమం కోసం కానీ కార్మికులు ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ వాళ్ళు శ్రద్ధ చూపకపోవడం, నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క పనిభారాన్ని పెంచి పని చేయించుకుంటున్నారు తప్పితే రావాల్సినటువంటి డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నారు. మరి మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించి గవర్నర్ తోటి ఆమోదం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించకపోవడం వల్ల సమస్య ఆగిపోయింది. అట్లాంటి సమస్యను కొనసాగించి మాకు అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని మేము కోరుకుంటున్నాం. మరి మాకు ఇవ్వాల్సినటువంటి 2 PRCలు ఉన్నాయి. 2 PRCలు బకాయిలు ఏవైతున్నాయో ఆ బకాయిలన్నీ ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరడం జరిగింది. యూనియన్లు గత ప్రభుత్వం యూనియన్లను రద్దు చేయడం జరిగింది. వీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక్క హామీ ఒక్కటి కూడా మేము వేరే హామీ అడగడం లేదు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయమని మాత్రమే ఈ రోజు జేఏసీ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మరి పోరాటం చేస్తున్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఈ సమస్యను సాగదీయకుండా, ఈ సమస్యను ముందుకు పోకుండా, ఈ సమస్యను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే జేఏసీని పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే మేము సంపూర్ణమైనటువంటి మీ యొక్క ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మీ అందరూ కూడా మీకు ప్రభుత్వాన్ని మైలేజ్ తీసుకొచ్చేది ఈ ఆర్టీసీ కార్మికులే అని తెలియజేస్తున్నాం. మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ఆ రోజు సమ్మె చేసిన క్రమంలో మరి మీరు ప్రగతి భవన్ ముట్టడించినటువంటి సమస్య మేము తెలియజేస్తున్నాం. మరి ఆనాడు మీ సమస్యలు మీరు అధికారంలో లేనప్పుడు గుర్తొచ్చినాయి. ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతాను, ఎందుకు ఇవ్వలేకపోతాను, మా పరిస్థితి ఏంది, మేము ఈ రోజు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, మా పిల్లలు మా భవిష్యత్తు మా కథ ఏంది, ఇదంతా మీకు లేదా, మీరు చేయాల్సిన అవసరం లేదా? ఈ రోజు మేము ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతున్నామా, మేమేమైనా లేని అడుగుతున్నామా? మాకు రావాల్సినటువంటి పిఆర్సీలు ఇవ్వమంటాను, ప్రభుత్వంలో విలీనం చేయమంటాను, యూనియన్లను రద్దు చేసినటువంటి యూనియన్లను ఇవ్వమంటాను. ఒక్క పైసా కూడా ఖర్చు లేనటువంటి యూనియన్ ఇవ్వడానికి మీకు ఎందుకు ఇంత అది ఎందుకు ఇవ్వలేకపోతారని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం మా పట్ల ఏ విధంగానైతే ఈ విధంగానే వైఖరి కొనసాగిస్తే మా యొక్క సమస్యలు పరిష్కరించే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.